రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం. షూనేమీరాలైనటువంటి స్త్రీ తల్లి ఆ మాట విని యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయి ఆ కుమార్ని స్వస్థపరిచే సందర్భాన్ని చూస్తాం అక్కడ. రైట్. ఇక్కడ ఏలీషాయి గారు కనబడతాడు, షూనేమీరాలైన స్త్రీ కనబడుతుంది. షూనేము అనేటటువంటి పట్టణములో దైవభక్తి కలిగిన ఒక స్త్రీ ఉన్నది. ఆమె పేరు చెప్పబడలేదు కానీ షూనేమీరాలైనటువంటి స్త్రీ అని చెప్పబడింది బైబిల్ గ్రంథంలో. ఆమె ఏలీషాకు ఒక మంచి మేలు చేసింది. ఏం చేసింది చెప్పండి? మేలు చేసింది. ఏంటి ఆ మేలు అంటే, దైవజనుడు మన దగ్గరికి వస్తా ఉన్నాడు మన ఊరికి పదే పదే. పాపం ఆయన ఉండడానికి సరైన చోటు లేకుండా ఉన్నది. అయ్యా, మన మేడ మీద ఖాళీ ఉన్నది కదా, ఒక గది కట్టిద్దాం అయ్యగారికి అంటే భర్త ఓకేనమ్మా, నువ్వు ఎట్ట చేస్తే అట్టనే, మంచిదేలే, దైవజనుడికి చేస్తే తప్పేముందని మంచి రూమ్ వేశారు. మరి రూమ్ ఒకటే ఉంటే ఎట్లనే ఒక బల్ల పెట్టిద్దాము, అయ్యగారు ఏదైనా వాక్యం చదువుకుంటాడు, ఓ మంచం వేద్దాము, పడుకుంటాడు, వచ్చినప్పుడు ఇంత భోజనం పెడదాము, అన్నీ సిద్ధం చేసేసారు. అయ్యగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ కొరకు ఒక గది కట్టించాం, మీకు కావలసిన ఏర్పాట్లన్నీ చేశాం, నీవు ఈ ప్రాంతానికి ఎప్పుడు వచ్చినా సరే నువ్వు ఇక్కడ బస చేసి ఇక్కడే రెస్ట్ తీసుకొని వెళ్ళిపోండి అయ్యా, కావలసిన భోజనాలు మేము అరేంజ్ చేస్తామని చెప్పారు. అయ్యగారు వస్తా పోతా ఉన్నాడు. ఏలీషా గారు తనతో పాటు గెహజీ ఉన్నాడు. గెహజీని పిలిచి, ఎరా ఏందవి, చాలా మంచి భక్తిపరురాలుగా గడబడతా ఉన్నది, చాలా మరి మనల్ని ఎంతగానో గౌరవిస్తూ ఉన్నది, ప్రేమ కలిగి ప్రేమను చూపిస్తూ ఉన్నది, ఏం కావాలా మీకు అంటే, ఏం లేదయ్యా వాళ్ళంతా బాగానే ఉన్నారు, వాళ్ళు ఏం కోరుకోలేదు కానీ వాళ్ళకు ఒక లోటు ఉన్నదయ్యా, పిల్లలు లేరయ్యా, గర్భఫలం లేదయ్యా అన్నప్పుడు ఏలీషా గారు ఆమెను పిలిచి ప్రార్థన చేసి ఒక మాట చెప్తాడు. ఏంటంటే, అమ్మా వచ్చే ఈ ఏటికల్లా నీ ఒడిలో పండంటి కుమారుడు ఉంటాడని చెప్పాడు. అయ్యా ఒట్టి మాటలు పలుకొద్దయ్యా, ఏదో నేను మీకు మేలు చేశాను కాబట్టి మీరు అలా పలికి నన్ను బాధ పెట్టద్దు, ఒకవేళ కలగకపోతే బాధపడతాను కదా, అలాంటి మాటలు వద్దు. లేదమ్మా, నా మాట నమ్ము, దేవుడు నీకు ఇస్తాడని చెప్పాడు. చెప్పినట్టే సంవత్సరం తర్వాత దేవుడు చక్కటి కుమారుని అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆ పిల్లగాడు కాస్త పెరిగి పెద్దయ్యాడు, కాస్త నడవగలిగి పరిగెత్తగలిగిన స్థితి వచ్చిన తర్వాత తండ్రి పొలంలో పని చేస్తూ ఉంటే చక్కగా మరి తండ్రితో పాటు వెళ్ళాడు. ఆడుకుంటుంటే సడన్గా అయ్యో నా తలపోయినని వాడు కింద పడి గిలగిల కొట్టుకుంటున్నాడు. తండ్రి పరిగెత్తుకొని ఇంటికి తీసుకొచ్చేసరికి ఆ బిడ్డ చనిపోయాడు. ఏమైపోయింది? చనిపోయాడు. ఈమె ఏలీషా దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కుమారుడు చనిపోయాడయ్యా, నిన్ను అడగలేదు కుమారుడు కావాలని, కానీ నీవే ప్రవక్తవు గనుక ప్రవచించావు, ప్రార్థన చేశావు, ఈ దేవుడిచ్చాడు, సంతోషం, చక్కగా పెంచుకుంటున్నాడు. ఇప్పుడు ఆ కుమారుడు చనిపోయాడు, నాకెందుకు ఇచ్చారు అసలు సంతానమును? ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఎవరి కొరకు బ్రతకాలి అని ఏడ్చి, దయచేసి నువ్వు వచ్చి ఏదో ఒకటి చెయ్యమని ఆ దైవజనుడు బ్రతిమలాడుకుంటా ఉన్నది. అప్పుడు ఏలీషా వెళ్ళి ఆ కుమారుడి దగ్గరికి వెళ్ళి బాగు చేస్తూ ఉంటాడు. ముమ్మారు ఆ కుమారుని మీద పడుకొని ప్రార్థన చేస్తే 3 సార్ల తర్వాత దగ్గి ఆ కుమారుడు సజీవంగా లేస్తాడు. హల్లెలూయా. అయిందేదో అయిపోయిందిలే, ఇక రాతి ఇంతే అనుకోలేదు తల్లి ప్రేమ చూడు. చనిపోయినాక ఏం చేయాలి? ఇక తీసుకెళ్ళి బొంద పెట్టేయాలి. కానీ తల్లికున్న విశ్వాసం ఏంటంటే, నా కుమారుని ఎలాగైనా బ్రతికించుకోవాలి. అది ఎలా సాధ్యమంటే, ఇదిగో ఏ ప్రవక్త అయితే చెప్పాడో ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే నా కుమారుడు ఒకవేళ బ్రతుకుతాడేమో, వెళ్ళకుండా చూద్దాంలే ఇక నా బ్రతికింతని అనుకోలేదు. ప్రవక్త దగ్గరికి వెళ్ళింది, ప్రార్థన చేయించుకుంది, తిరిగి లేచాడు, కుమారుని సంపాదించుకున్నది. ప్రేమన దేవుని బిడ్డలారా, తన బిడ్డని ఎలాగైనా బ్రతికించుమని
ప్రవక్తతో పోరాడిన ఒక తల్లి ప్రేమను మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ముగ్గురు అయిపోయారు. ఆగరు, తర్వాత కనాను స్త్రీ, షూనేమీయురాలైనటువంటి స్త్రీ. ఇంకో తల్లి పేరు రిస్పా. 2 సమూయేలు 21:10 చదవండి.